సర్కారు దవాఖానా పేదల పాలిట మృత్యుకూపమా? వైద్యం ఉచితమే, మరి భరోసా ఎక్కడ? కార్పొరేట్ కొమ్ము కాస్తూ సర్కారు సేవలను సమాధి చేస్తున్నారా? 100%. అమ్మ పెట్టదు, అడక్క తిననివ్వదు. ప్రభుత్వ వైద్యం దీనగాథ. ఆరోగ్యశ్రీ ప్రైవేటుకే సిరి, ప్రభుత్వ ఆసుపత్రుల పాలిట శని. నిర్లక్ష్యపు నిలువుటద్దాలు, పెచ్చులుడుతున్న భవనాలు. మనం ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టి ప్రైవేటు ఆసుపత్రులనే పెంచి పోషిస్తున్నాం. ఇంకా అదే నిధులు ప్రభుత్వ హాస్పిటల్కి పెడితే ఇప్పటికి జబర్దస్త్ ఉంటుంది. దానిపైన ఒక్క డిఎంహెచ్ఓ కూడా సోయలేదే. ఈ మన రాష్ట్ర మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రికి ఏమైందో అర్థమే కాదా. ఈ ఏడ కనిపిస్తలేడా? ఒక్క హాస్పిటల్ తనిఖీ చేస్తున్నట్టు నాకు ఏడ కనిపిస్తలేడు. చుచ్చు పడాలనే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటే ఒక మినిస్టర్ చుచ్చు పడాలి. ఆ ఫ్రీడమ్ ఉండాలి. ఇన్ఛార్జ్ మంత్రులు ఎందుకే దిక్కుమాల ఇన్ఛార్జ్ మంత్రులు? ఏ జిల్లా కూడా ఆ జిల్లా మంత్రిగా ఉండి రాష్ట్ర మంత్రిగా ఉంటాడు. కాబట్టి రాష్ట్రంలో ఆయన శాఖకు సంబంధించింది మొత్తం A to Z ఆయన హ్యాండ్ ఓవర్లో నడవాలి. ఎటు పోతుందో మాకైతే అర్థం కాదు. ఇది పెచ్చులు ఓడుతున్నాయి, బాత్రూమ్లు గలీజ్గా ఉన్నాయి. ఎందుకు దీనస్థితి అంటే ఎవడు చెప్పలేని పరిస్థితి, ఎవడు చెప్పలేదు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా తయారైంది నేటి ప్రభుత్వ వైద్య రంగం పరిస్థితి. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే పెచ్చులుడుతున్న గోడలు, విరిగిపోతున్న స్ట్రెచర్లు, మందుల కొరత, గంటల తరబడి వేచి చూసినా దొరకని డాక్టర్లు, వెరసి ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే సామాన్యుడు భయపడే పరిస్థితి నెలకొంది. అసలు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు భరోసా ఎందుకు కలగడం లేదు? ఉచిత వైద్యం ఎందుకు కలగా మారుతుంది? ఎందుకు దీనస్థితి? ప్రధాన కారణాలు ఇవే. అభివృద్ధి చెందిన దేశాలు తమ జీడిపిలో 5% నుంచి 10% వరకు ఆరోగ్య రంగానికి ఖర్చు చేస్తుంటే మన దేశం కేవలం 2% లోపే ఉంటుంది. ఈ అరకొర నిధులు జీతాలకే సరిపోతుండడంతో మౌలిక సదుపాయాల కల్పన అటకెక్కుతుంది. WHO నిబంధనల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. కానీ మన దగ్గర 1000 మంది రోగులకు ఒక్కరే దిక్కు. నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల పరిస్థితి మరీ ఘోరం. దీనివల్ల డాక్టర్లు రోగికి కనీసం 5 నిమిషాలు కూడా సమయం కేటాయించలేకపోతున్నారు. ప్రభుత్వ నిధులు మంజూరైనా అవి కింది స్థాయికి చేరేసరికి కమిషన్ల పాలు అవుతుంది. ఏమవుతుందో చూద్దాం ఒక్కసారి. ఘోరం రా నాయన. కమిషన్ల పాలవుతున్నాయి. ఖరీదైన యంత్రాలు కొన్న చిన్న మరమ్మతుల వల్ల అవి మూలన పడుతున్నాయి. ఫలితంగా రోగులు స్కానింగ్, ఎక్స్రేల కోసం ప్రైవేట్ సెంటర్లకు వెళ్ళక తప్పడం లేదు. ప్రభుత్వాలు ఉచిత వైద్యాన్ని బలోపేతం చేయడం కంటే ఆరోగ్య బీమా పథకాల, ఆరోగ్యశ్రీ వంటివి ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ జేబులు నింపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయనే కమిషన్లు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఆడవాళ్ళ కమిషన్లు వస్తాయి కాబట్టి. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులు కేవలం పోస్ట్ మార్టం సెంటర్లుగా మారుతున్నాయి. ప్రజల భరోసా ఎందుకు సన్నగిల్లుతుంది? వార్డుల్లో అపరిశుభ్రత, వాసన కొట్టే టాయిలెట్లు రోగులకు కొత్త జబ్బులకు తెచ్చిపెడుతున్నాయి. స్టాఫ్ నర్సులు, కింది స్థాయి సిబ్బంది రోగులతో కరుకుగా మాట్లాడడం, చిన్న చికిత్సకు కూడా గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేయడం వల్ల సామాన్యుడు విసిగిపోతున్నారు. సర్కారు దవాఖానాలో రాసిచ్చే సగం మందులు బయట కొనుక్కోవాల్సి రావడంతో ఉచితం అనేది పేరుకే పరిమితమైంది. ఉదాహరణ కోసం ఒక కేసు స్టడీని చూద్దాం. కేవలం రెఫరెన్స్ల కోసమే మాత్రమే కేసు. రాములు పేరు మార్చబడింది. వయసు 45, కూలి, తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు అవుతున్నాయి. రాములు ఉదయం 9 గంటలకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాడు. అక్కడ ఆ డాక్టర్ లేడు, నర్సు మాత్రమే ఉంది. ఆమె ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చి ఇది మా వల్ల కాదు, జిల్లా ఆసుపత్రికి వెళ్ళండి అని రాసిచ్చింది. 40 కిలోమీటర్లు ప్రయాణించి జిల్లా ఆసుపత్రికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 1 అయింది. అక్కడ ఓపీ దగ్గర క్యూ. 2 గంటల తర్వాత డాక్టర్ చూసి స్కానింగ్ చేయాలి అన్నారు. కానీ ఆసుపత్రిలో స్కానింగ్ మిషన్ రిపేర్లో ఉంది. చేసేదేం లేక రాములు భార్య తన మెడలోని చిన్న గొలుసు తాకట్టు పెట్టి 3000 పెట్టి స్కాన్ చేయించింది. రిపోర్ట్లో అపెండిసైటిస్ అని తేలింది. వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో అనస్థియా డాక్టర్ సెలవులో ఉండడంతో వెంటనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని అంబులెన్స్లో పంపారు. అక్కడికి వెళ్ళేసరికి రాత్రి 10 గంటలంది. అక్కడ బెడ్లు ఖాళీ లేవు. స్ట్రెచర్ మీదనే రాత్రంతా వేచి చూడాల్సి వచ్చింది. సరైన సమయంలో చికిత్స అందక ఇన్ఫెక్షన్ పెరిగి రాములు పరిస్థితి విషమించింది. ఈ ప్రయాణంలో తప్పు ఎక్కడ జరిగింది? నిధులు లేకపోవడమా, లేక ఉన్న వాటిని సక్రమంగా నిర్వహించకపోవడమా అనేది చూడండి. ఇక్కడ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినామే. ఆడికి పోతే అనెస్థియా డాక్టర్ ఉండదు.
ఇప్పుడు నిమ్స్కి పోతే బెడ్ దొరకదు, గాంధీకి పోతే బెడ్ దొరకదు. ఏంది దుస్థితి? ఎటు పోతుంది వ్యవస్థ? బాధ అనిపిస్తుంది. పేదోడికి వైద్యం ఏదైనా పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఎందుకు రావాలని ఆ పేద బిడ్డలకు? ఇన్ని వేల కోట్లు చేస్తాం, బంగారు తెలంగాణ, బంగారు తునక చేస్తా అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి, ఏడా ఉంది బంగారు తునక? గాంధీ ఆసుపత్రిలో బంగారు తునక పడ్డదా? లేదంటే వరంగల్ ఎంజిఎంలో బంగారు తునక పడ్డదా? ఏడున్నదా బంగారు తునక? బాధ అనిపిస్తుందే. మందుల మాఫియా. ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా అయ్యే మందులు తరచుగా బయట మెడికల్ షాపులో కనిపిస్తాయి. నాణ్యత లేని మందుల సరఫరా మరో పెద్ద సమస్య. అత్యవసర మందులు స్టాకులు ఉండకపోవడం వల్ల పేదలు అప్పుల పాలవుతున్నారు. అంబులెన్స్ సర్వీసులు కేవలం రవాణాకేనా? 108 అంబులెన్స్ సేవలు అద్భుతమే, కానీ అవి కేవలం రోగిని ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి మార్చే ట్రాన్స్పోర్ట్ వాహనాలుగా మిగిలిపోయాయి. అంబులెన్స్లో ప్రాథమిక చికిత్స అందించే నిపుణులు, పరికరాలే లేవంటాడు. సాంకేతికత ఉంది, సదుపాయం లేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సిటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు కొంటారు, కానీ అవి 3 నెలలు పనిచేస్తే 6 నెలలు మూలన పడతాయి. టెక్నీషియన్లు లేకపోవడం లేదా ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లతో కుమ్మక్కై కొందరు సిబ్బంది కావాలనే వీటిని పాడు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంలో స్కాన్ చేయించుకుంటే రిపోర్ట్ రావడానికి 2 రోజులు పడుతుంది, అదే ప్రైవేట్లో గంటలో ఇస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి ప్రైవేట్కు వెళ్ళక ఏం చేస్తాడు? సిబ్బంది కొరత. దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సుల పోస్టులు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ఉన్న డాక్టర్లపై పని ఒత్తిడి పెరిగిపోవడంతో వారు రోగులకు నాణ్యమైన చికిత్స అందించలేకపోతున్నారు. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడానికి డాక్టర్లు ఆసక్తి చూపకపోవడం మరో పెద్ద వ్యవస్థ మారాలి. కేవలం భవనాలకు రంగులు వేయడం కాదు, వ్యవస్థలో ప్రాణం పోయాలి. ఆరోగ్య బడ్జెట్ను జీడిపిలో కనీసం 5% పెంచాలి. వైద్యుల హాజరు, మందుల పంపిణీపై డిజిటల్ పర్యవేక్షణ ఉండాలి. ఆ పిహెచ్సిలో డయాగ్నోస్టిక్స్ పరీక్షలు జరిగేలా చూడాలి. వైద్యం అనేది వ్యాపారం కాకూడదు, అది ఒక ప్రాథమిక హక్కు. పాలకులు తమ స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి సామాన్యుడి ప్రాణాలకు భరోసా ఇచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. అంటే ఇదే స్ట్రెచర్ల పరిస్థితి. వైద్యారోగ్య శాఖ మంత్రి గారు ఏడున్నారు? మీరు రెండు సంవత్సరాల పైచిలిక అయిపోయింది. దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఒక్క హాస్పిటల్ను తనిఖీ చేయకపోతే నా పేదోడికి వైద్యం అసలు అందనంత ద్రాక్షగా ఎందుకు మారిపోతుంది? అణగారిన వర్గాల నుంచి వచ్చిన నీలాంటి వాడికి చిత్తశుద్ధి లేకపోతే ఎక్కడుంటుందా ఇంకా?